హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసేస్తాను. కోతంత మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, ఎన్టీఆర్ వర్ధంతో వచ్చింది కదా, అంతే లక్ష్మీ పార్వతి మీడియా గొట్టాల ముందుకు వచ్చేసింది. ఆయనకు ఘన నివాళి ఇవ్వమ్మ తల్లి అంటే చంద్రబాబుని లోకేష్ని తిట్టడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటా అంటుంది. స్వర్గంలో ఉన్న పెద్ద ఆయన కూడా లక్ష్మీ పార్వతి తన పాలిటిక్స్ను సేదరించుకుంటా ఉంటాడు. సరే ఏదో చెబుతానని ఉబలాట పడుతూ ఉంది. ఆమె ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదనడం? ఇదిగో పార్వతి అక్కాయి, మ్యాటర్ ఎందుకు చెప్పు. మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఓసో ఏంది పార్వతక్కాయ్, ఇంకా అప్డేట్ కాలేదా? మీ ప్రభుత్వం అంటా ఉన్నావు, అది పోయి 18 నెలలు అయింది. అప్పుడు తగిలిన షాక్ ఇంకా తీరుకోలేదా? మా ప్రభుత్వం హెచ్చరికలు అంటూ ఉన్నావు. అంత సీన్ లేదులే కానీ, ఇగో ఎన్టీఆర్ గారికి పెద్ద విగ్రహం పెడుతున్నారు అమరావతిలో, తెలుసా? ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట, విగ్రహం పెడతారట 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్ళు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే, ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయటం కోసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు అన్న నందమూరి తారక రామారావు ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్ధాల చరిత్రనే ఫాలో అవుతారా? చూడు లక్ష్మీ పార్వతి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసిన వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు నీ నోరు మెదపలేదేం? పడిపోయిందా? అప్పుడు లేవున్నోరు ఇప్పుడు విగ్రహం పెడతానంటే లేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆయన గుర్తుగా ఆ పార్టీ వాళ్ళు ఏదో విగ్రహం పెట్టుకుంటా అంటుంటే నీ ఏడిపోయింది అంట. మళ్ళీ మీ జగన్ అధికారంలోకి వస్తే విగ్రహాలు కూల్చేస్తామంటావా ఏంది అన్నా అంటావు? అంత టాలెంటెడ్ నువ్వు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఈ మోసల కన్నీరు ఎందుకు కార్చలేదక్కాయి? జనం నమ్ముతారనుకోకు. ఆయన జయంతికి ఇదే పాట, వర్ధంతికి ఇదే పాట పాడి పాడి ఇదిగో నీకు బోరు కొట్టకపోయినా ఈని మా చెవుల్లోంచి రాకతం వస్తా ఉందక్కాయ్. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతోమందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకొని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్ళీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఏంటి స్టోన్ వణుకుతా ఉంది? నువ్వు సోర్పానికి ఎక్కువ మా అందరికి తక్కువ అన్నట్లున్నావు ఏంది పారొక్కాయ్? ఒకప్పుడు మంచి గ్యాలప్ మీద కనిపించేదాన్ని, మాటలతో చెడుగుడు ఆడుకునేదాన్ని. ఇప్పుడేంటి మరీ అంటూ నీళ్ళు నవ్వులుతూ ఉన్నావు? సబ్జెక్ట్ లేదా? లేదంటే వేసిన క్యాసెట్ మళ్ళీ వేయాలంటే 4 మడతగాని పడతా ఉందా? పోనీ నువ్వు చెప్పేది కరెస్ట్ అని కాసేపు అనుకుందాం. మరి బాబు గారి 4 సార్లు జనం సీఎంని ఎలా చేశారు?
ఈవీఎంల పని అయితే జగన్ పులివెందులో అవినాష్ రెడ్డి కడపలోని ఎలా గెలిచారు, ఆ 10 ఎమ్మెల్యేలు ఎలా గెలిచారు? ఏ జోతాయి సరిపోయిందా? బుర్రా బుద్ధి ఉండక్కర్లేదా? చస్ నోర్మియాస్, నీ వ్యవహారంలో లాజిక్లే లేదు, నీ మాటల్లో పదును అంతకన్నా లేదు. ఆహా, అవసరమా అని అడుగుతూ ఉన్నాను. ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంటారు జనాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజల మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకొని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు. ఏందేంది జగన్ ముందు మోడీ పనికిరాడా? నెంబర్ 1 అయిపోయాడా జగన్ రెడ్డి? అబ్బో, పేటీఎం చిల్లర బాగానే పడుతున్నట్లుందిగా పారు అక్కాయ్. మోడీ ఒకవేళ నీ మాటలు వింటే నీళ్లు లేని బావు చూసుకోవాల్సి వస్తుంది. ఆయన కాదు, నువ్వు మీ బాసు. మరి అంత భజన 2024లో పొరపాటు జరిగిందా? ఎప్పటికీ జనం గెలవాలనే కోరుకుంటా ఉన్నారా? చా, ఇదిగో నీ దగ్గర మ్యాటరే లేదనుకున్నాను. సాధ్యాల మ్యాటర్ బాగానే ప్రిపేర్ చేసి పంపాడు. లోకల్ లీడర్స్తో పోల్చుకుపారు అక్కాయ్. అవినీతి సామ్రాట్ని, అవినీతి మరకలేని మోడీతో పోల్చు మాకు. జనం వృద్ధురాలు అని కూడా చూడకుండా తిరగబడతారు, జాగ్రత్త. కనిపిస్తే కొడతారు కూడాను. ఆ చేత భజన ఆపి ఫైనల్గా ఏం చెప్తావో చెప్పు. ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి వాటిని ఎదుర్కోవటానికి, మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. అట్లాగే విశాఖపట్నం, నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి. మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు, దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాఖ బీచ్ని ఇప్పుడంతా కూడా డ్యాన్సులా, లేకపోతే ఏదో ఫెస్టివల్, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి అన్న అసభ్యమైన దృశ్యాలకు అక్కడ ఆలవాలం చేస్తా ఉన్నారా? ఆపో అమ్మా నీ సొల్లు. వదిలేస్తే కోనసీమ నుంచి విశాఖ బీచ్ల వరకు వెళ్ళిపోతా ఉన్నావు. ఏంది కోళ్ల పందాలు ఇదే మొదటిసారి జరిగినట్లు చెబుతావు ఇందు పారు అక్కాయ్. మీ గుటక రాజా నాని ఏకంగా క్యాసినో పెట్టేసి కోట్లు వెనకేసినప్పుడు నీ నోట్లో చికెన్ లెగ్ పీస్ గాని ఇట్టుకున్నావా, లేదంటే మౌనవ్రతం గాని చేస్తా ఉన్నావా? మీ జగన్ కోజ్ చేస్తే శృంగారం, కూటమి చేస్తే అది శాండాలవా? ఇందుకే నీకు డైలాగులు ఎక్కువ ఇవ్వకూడదు. రెచ్చిపోమాక సాలే, ఇక వెళ్ళిరా. నీకు ఇచ్చే పేమెంట్ కంటే 4-5 డైలాగులు ఎక్కువ చెప్పేవులే. మళ్ళీ ఆ పరిషత్ పాలిటిక్స్ ఎందుకు, ఇక బయలుదేరు. వెళ్ళి నీళ్ళు కాపడం పెట్టుకో. పో అమ్మ, పెద్ద శాప వచ్చేవు గాని.